మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ రానే వచ్చింది. ఆల్రెడీ ఈ మ్యాచ్లో మాత్రం భారత్ కంపల్సరీగా గెలిచి తీరాల్సి ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం భారత్కి తిరుగులేనటువంటి దెబ్బ తగిలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోయింది. పైగా ఈ మ్యాచ్ బంగ్లాదేశ్తో కాబట్టి ఈ మ్యాచ్ అయితే గ్యారంటీగా గెలిచే తీరాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కానీ గెలవకపోతే మాత్రం నెక్స్ట్ మళ్ళీ రెండో మ్యాచ్ జరిగే శ్రీలంకతో కానీ, అలానే తర్వాత రెండో మ్యాచ్ మళ్ళీ బంగ్లాదేశ్తో కానీ జరిగే మ్యాచ్లో మాత్రం విపరీతమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఈ మ్యాచ్ మాత్రం నిజంగా భారత్కి డూ అండ్ డే మ్యాచ్. అలానే బంగ్లాదేశ్కి కూడా ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఛాయిస్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా గెలిచినా కూడా వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మ్యాచ్ గెలిచేటటువంటి అవకాశం అయితే గ్యారంటీగా ఉందని చెప్పాలి. ఇప్పటికే భారత్ ఒక మ్యాచ్ ఓడిపోయినటువంటి నేపథ్యం, పైగా వారి ఆత్మస్థైర్యం దెబ్బతిన్నటువంటి ఈ టైంలో వాళ్ళు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ మీద నిజంగా లైవ్ స్ట్రీమింగ్ అయితే అన్ని ఛానల్స్లో కానీ, మొబైల్స్లో కానీ, లేకపోతే ఇంకా హాట్ స్టార్లో అయితే వస్తున్నటువంటి విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ కోసం భారతదేశం వ్యాప్తంగా అయితే ఎంతో మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇది చాలా ఈగర్గా వెయిట్ చేసేటువంటి మ్యాచ్. ఇండియా కానీ ఈ టోర్నమెంట్లో ఉండాలి అంటే మాత్రం ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహుశా ఈ మ్యాచ్ మాత్రం నిజంగా టోటల్గా భారత్కి ఎంత అవసరం అలానే బంగ్లాదేశ్కి కూడా అంతే అవసరం. కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి తీరాలి అని మాత్రం గ్యారంటీగా భారత్ ఫ్యాన్స్ అయితే విపరీతంగా కోరుకుంటున్నారు. అలానే ప్రతి భారతీయుడి మ్యాచ్ గెలవాలని మాత్రం 100% కోరుకోవడం ఎటువంటి తప్పు లేదు. పైగా గెలవడం కూడా చాలా అవసరం. కాబట్టి అంటే సీనియర్ ప్లేయర్స్ కొంతమంది రెస్ట్ తీసుకున్నప్పటికీ జూనియర్ ప్లేయర్స్తో అయితే ఆడి గెలవడమే ముఖ్యంగా ఈ మ్యాచ్లో మాత్రం భారత్ బరిలోకి దిగుతుందనేది గ్యారంటీగా చెప్పుకోవచ్చు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.